హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద ఏటీఎస్ అకాడమీ. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా ఒకసారి చూస్తే ఇట్టే ఈజీగా అర్థమైపోతుంది. టాపిక్ ఏమి ఈరోజు అని అంటే ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్వాజీ రెంట్, అంటే కృత్రిమ బాటకం అంటే ఏమిటి అని అర్థం. కృత్రిమ బాటకం అంటే ఈ కాన్సెప్ట్ని ఎవరు యూజ్ చేశారు ఏమంటే మానవుని చేత తయారు చేసే వస్తువులు, వాటిని కృత్రిమ వస్తువులు అంటాం. ఆ కృత్రిమ వస్తువులకి రేట్ ఎందుకు పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, పెరగడానికి గల కారణం ఏంటి అనేది మనకి కాన్సెప్ట్. దిస్ కాన్సెప్ట్ ద కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ఆల్ఫ్రెడ్ మార్షల్. ఈ కాన్సెప్ట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఎకనమిస్టు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ కాన్సెప్ట్ తీసుకుని ద సర్ప్లస్ ఇన్కమ్ డెరివైడ్ ఫ్రమ్ మ్యాన్ మేడ్ క్యాపిటల్ గూడ్స్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఈజ్ కాల్డ్ క్వాజీ రెంట్ అంటాం. అంటే మానవుని చేత తయారు చేయబడే క్యాపిటల్ వస్తువులు, మానవ మూలధనం అంటే మానవుని చేత తయారు చేయబడినటువంటి వస్తువులకి స్వల్పకాలంలో వచ్చేటువంటి ఎక్కువ రెంట్నే మనము క్వాజీ రెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకని అంటే ఏమవి క్యాపిటల్ గూడ్స్, ఏవి మానవుని చేత తయారవుతున్నాయి అని అంటే జనరలీ ద సప్లై ఆఫ్ మ్యాన్ మేడ్ క్యాపిటల్ గూడ్స్ లైక్ మిషనరీ, బిల్డింగ్స్, టూల్స్ ఎక్సెట్రా ఈజ్ ఇన్ఎలాస్టిక్ అండ్ ఫిక్స్డ్ ఇన్ ద షార్ట్ పీరియడ్. అంటే మానవుని చేత తయారు చేయబడినటువంటి వస్తువులు స్వల్పకాలంలో సప్లై అనేది ఫిక్స్డ్గా ఉంటుంది లేదా కొరతగా ఉంటుంది. అంటే సప్లై ఫిక్స్డ్గా ఉండడం, కొరత ఉండడం వలన డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు వస్తువులు తక్కువ ఉన్నాయి, సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా రెంట్ అనేది, ధర అనేది పెరగడం అనేది జరుగుతుంది. అలా పెరిగినటువంటి ధరని మనము క్వాజీ రెంట్ అని చెప్పడం జరుగుతుంది. స్వల్పకాలంలో ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు తయారు చేసి ఇవ్వాలంటే సాధ్యపడదు, కాబట్టి ఈ వస్తువులకి రెంట్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ వస్తువుల విషయంలో మనకి ఇఫ్ ద డిమాండ్ ఫర్ క్యాపిటల్ గూడ్స్ ఇంక్రీజెస్ ద ప్రైజ్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే ఈ వస్తువులకి ఇఫ్ ద డిమాండ్ ఇంక్రీజింగ్, ఈ వస్తువులకి డిమాండ్ అనేది పెరిగినట్లయితే ఆటోమేటిక్గా ధర అనేది కూడా పెరగడం జరుగుతుంది స్వల్పకాలంలో. అయితే ఇక్కడ మనకి ఈ వస్తువుల విషయంలో ఎప్పుడు రెంట్ పెరుగుతుందంటే ఓన్లీ స్వల్పకాలంలో మాత్రమే. ఇన్ ద షార్ట్ పీరియడ్ ఓన్లీ ఇంక్రీజ్ ఇన్ ద డిమాండ్ అండ్ రైజ్ ఆల్సో రెంట్, బట్ దిస్ విల్ డిసపియర్ ఇన్ ద లాంగ్ పీరియడ్. అంటే దీర్ఘకాలంలో మానవుని చేత తయారు చేయబడినటువంటి మ్యాన్ మేడ్ క్యాపిటల్ గూడ్స్ డిమాండ్ ఏమైపోతుందంటే, ఈ సప్లై ఏమైపోతుందంటే డిమాండ్ లెవెల్కి సప్లై అనేది కూడా చేయబడుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. సో బికాజ్ ద సప్లై కెన్ బి అడ్జస్టెడ్ టు ద లెవెల్ ఆఫ్ డిమాండ్ ఇన్ ద లాంగ్ రన్. అంటే ఈ మానవుని చేత తయారు చేయబడిన క్యాపిటల్ వస్తువులు ఎంతైతే ఏ మేరకు లేదా ఏ స్థాయి వరకు డిమాండ్ ఉందో దీర్ఘకాలంలో ఆ లెవెల్లో సప్లై చేయబడిపోతాయి. కాబట్టి ఆటోమేటిక్గా అప్పుడు ఓవర్ రెంట్, ఓవర్ ప్రైజ్ కాకుండా నార్మల్ ప్రైజ్కి అనేది వచ్చేస్తుంది. అంటే ఎక్కువ ధరలు ఓన్లీ షార్ట్ పీరియడ్లో మాత్రమే వస్తుంది. లాంగ్ పీరియడ్లో ఈ వస్తువులకి ఏమంటే సాధారణ ధరలు రావడం జరుగుతుంది. యూ కెన్ ఫాలో టు ద డయాగ్రామ్. Quantity of the factor on x-axis, rent on y-axis. SPS represent short period supply of factor. LPS means long period supply of factor. ఇక్కడ మనకి DD అంటే డిమాండ్ కర్వ్. ఏం చెప్తున్నాడు? ఎస్పిఎస్ అంటే మనకి షార్ట్ పీరియడ్ సప్లై ఫ్యాక్టర్, అంటే స్వల్పకాలంలో ఉత్పత్తి చేయబడినటువంటి కారకాలు ఈ స్థాయిలో ఉంది.
ఎల్పిఎస్ అంటే లాంగ్ పీరియడ్లో సప్లై అయినటువంటి వస్తువులు లాంగ్ పీరియడ్లో ధర ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే డిడి డిమాండ్ కర్వ్ షిఫ్టెడ్ DD1, the rent also increasing from OR to OR1 in the short period. But in the long run, the demand curve is the downward from DD1 where the in the long run where the equal means a long period supply curve equal to the DD1 at the point E2. In this time automatically rent downward from OR1 to OR. అంటే మొదట వస్తువుల యొక్క ధరలు ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉందంటే డిడి స్థాయిలో ఉన్నప్పుడు రెంట్ ఏమో ఓఆర్లో ఉన్నింది. అంటే మనకి షార్ట్ పీరియడ్లో ఈ బిందువు వద్ద ఖండించుకున్నప్పుడు డిమాండ్ ఓఆర్ ధర ఉన్నింది. మళ్ళీ ఏమైంది, డిమాండ్ అనేది డిడి నుంచి DD1కి పెరిగింది. ఎక్కడ ఈ1 బిందువు వద్ద ఖండించుకుంది. ఈ బిందువు వద్ద రెంట్ ఎంత ఉంది అంటే OR1 గా పెరిగింది. మళ్ళీ లాంగ్ పీరియడ్ లో తీసుకుంటే ఈ DD1 కరువు అనేది లాంగ్ పీరియడ్ కరువుని పైన E2 వద్ద ఖండించడం జరిగింది. అప్పుడు రెంట్ మళ్ళీ ఏమైంది, ఇక్కడ ORకి వచ్చేసింది. అంటే OR1 నుంచి OR1కి తగ్గడం జరిగింది. అంటే ఇక్కడ మనకి మ్యాన్ మేడ్ క్యాపిటల్ గూడ్స్ rent increases only in the short run, but in the long run disappear. అంటే స్వల్పకాలంలో పెరుగుతుంది, దీర్ఘకాలంలో నార్మల్గా ధరలు అనేది వచ్చేస్తాయి మానవుని చేత తయారు చేయబడినటువంటి క్యాపిటల్ వస్తువులకి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదన్నా మీకు టాపిక్స్ కావాలంటే కామెంట్ చేయండి, ఎలా ఉందనేది వీడియో అనేది కూడా. థ్యాంక్ యూ.